ఎడ్యుకేషనల్ సిస్టంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఫార్మల్ ఇయర్స్ అంటే అప్ టు 12th ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం చదువు యొక్క వాల్యూని చాలా నేరో చేసేస్తాం. మార్క్స్ అంటాము, ర్యాంక్స్ అంటాము. దాని పర్పస్ కానీ విలువ కానీ ఎంతవరకు చెప్తున్నాము అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికన్నా ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడున్నటువంటి క్లాస్ రూమ్ రియల్ సక్సెస్ని అందించడానికి ప్రయత్నం చేస్తుందా లేదా అంటే ఏం చెప్తామండి మనం? రియల్ వరల్డ్ సక్సెస్ని అందిస్తుందా లేదా క్లాస్ రూమ్ అంటే ఎక్కువ ఆన్సర్స్ లేదు అని చెప్తాను. సో మరి ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అసలు లోతుగా మనం చూస్తే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్మల్ ఇయర్స్లో దీని వాల్యూని దీని పర్పస్ని మనం నేరో చేసేసాము. ఇక తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత చూస్తాం, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటాం, అక్కడ కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతాం మనం. కానీ అప్పటికే ఈ మైండ్ ఏమవుతుందంటే అభద్రతతో, అన్సర్టనిటీతో, ఆ సక్సెస్ అబ్సెషన్తో తయారైపోయి అక్కడ ఉంటుంది. ఓవర్ కాంపిటీషన్లో నా పాత్ర ఎక్కడ అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటుంది. అంటే ఒక బిల్డింగ్ మనం కడుతున్నప్పుడు అండి, ఫౌండేషన్ కట్టినప్పుడు ఆ జాగ్రత్త పాటించి ఒక 5th ఫ్లోర్కు 6th ఫ్లోర్కు వచ్చిన తర్వాత మీరు అమితమైనటువంటి ప్రేమ చూపిస్తే ఏం చేయగలుగుతారు? పైన ఏదో లేనటువంటివి హంగులు ఆర్భాటాలు తీసుకొస్తారు తప్ప. ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్నటువంటిది ఇదే.